హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు తింటుంటే ఆ ఆనందం, ఆ టేస్టే వేరు కదండి. ఇప్పుడు పడుతున్నాయి కదండి, ఇలా వర్షం పడేటప్పుడు ఇలా మిరపకాయ బజ్జీ తింటుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. ఇలా మిరపకాయ బజ్జీల కోసము పెద్ద సైజు మిరపకాయలు తీసుకుని మధ్యలో ఘాటు పెట్టి ఇత్తనాలు తీసేసేయాలండి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. దీంట్లో మధ్యలో ఫిల్లింగ్ కోసం నువ్వులు, పుట్నాల పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మనం మిర్చీలు చేసే దాన్ని బట్టి ఎన్ని అనేది అవి లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులు, పుట్నాలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఎక్కువ వాటర్గా తీసుకోకుండా కొంచెం థిక్గా గుజ్జు తీసుకోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పుట్నాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం థిక్గా కలుపుకోవాలి, మరి జారుగా కలుపుకోని అవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఇంకాస్త గట్టి కలుపుకునే ఇబ్బంది లేదండి. ఇందులో కొంచెం ఉప్పు వేస్తే ఈ మిరపకాయలకి ఆ పిండికి బ్యాలెన్స్గా సరిపోతుందండి. ఇలా కలుపుకొని ఈ విధంగా చూడండి, మిరపకాయల మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తే సరిపోతుంది. ఇలా మన అన్ని మిరపకాయలకి ఈ విధంగా పెట్టుకోవాలి. పుల్లగా మధ్యలో ఇది చాలా బాగుంటుందండి. స్పైసీనెస్ అనేది తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు మిర్చికి పైన కోటింగ్ కోసం ఒక బౌల్లో 2 కప్స్ శనగపిండి తీసుకున్న, అందులో కొంచెం వాము, రుచికి తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, చిటికెడంత వంట సోడా వేసుకొని నీళ్ళు పోసుకొని బాగా జారుగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాదు, కొంచెం తిక్కగానే కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్ ఉన్నదనుకో అది జారిపోయి బాగా రాదండి. ఇలా కొంచెం వేడి నూనె వేసుకుంటే ఇంకా బజ్జీలు బాగా పొంగుతూ బాగా వస్తాయండి. నూనె ఎక్కువ పీల్చుకోదు ఇలా వేడి నూనె వేయడం వల్ల. దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా బాగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే చాలు. ఇలా ముంచి వేడి నూనెలో వేసుకొని బజ్జీలు కాల్చుకోవడం అండి. చూడండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి స్ట్రీట్ సైడ్ బండి మీద అయితే బజ్జీలు ఆ టేస్టే వేరు కదండి. అవి చెప్పలేనంత రుచిగా ఉంటాయి. ఇలా రెండు వైపులు బాగా కాల్చుకొని తిప్పుకోవాలండి, ఎర్రగా అయ్యేంత వరకు. ఇలా కాల్చుకొని మనం బౌల్లోకి తీసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని మిర్చి వేసుకోవచ్చు. వేడిగా తింటుంటేనే చాలా బాగుంటుందండి. వాతావరణం కూల్గా ఉన్నప్పుడు ఇవి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. ఎంతో టేస్ట్ అయిన మిరపకాయ బజ్జీలు రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు 100% నచ్చుద్ది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. అలా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి, ఎంతో టేస్ట్ అయిన మిరపకాయ బజ్జీలు రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. వాతావరణం చేంజ్ అయినప్పుడనే కాదు, జనరల్గా ఎప్పుడు తీసుకునే మిరపకాయ బజ్జీలు బాగుంటాయండి. ఈ మిరపకాయ బజ్జీలతో ఉల్లిపాయలు కూడా నంచుకుంటూ తినొచ్చు, రెడ్ చట్నీతో కూడా తినొచ్చు, లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.